నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నాన్న వస్తున్నాడు, డీజేలు కొట్టండి, సంబరాలు చేయండి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఈ ఫోటో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, అంబటి రాంబాబుకి బెయిల్ వస్తుంది. అందుకనే అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక, అంటే ఇప్పుడు ఆవిడే ఆయన రాజకీయ వారసురాలని కూడా చెప్పబడుతోంది కదా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం ఇదే టాక్ నడుస్తుంది కదా. సో ఆవిడే అంటున్నట్టుగా నేను ఈ టైటిల్లో పెట్టడం జరిగింది. సో మొత్తం మీద చూస్తే అంబటి రాంబాబు అసలు ఏ కేసుల్లో జైలుకు వెళ్ళారు, ఏ కేసుల్లో బెయిల్ మీద బయటకు వచ్చారు, మళ్ళీ ఏ కేసుల్లో వెళ్ళారు అనేది ఒక్కసారి మనం నెమరు వేసుకుందాం. సో ఫస్ట్ ఆయన అంటే జైలుకు వెళ్లాల్సిన అవసరం ఏ కేసులో వచ్చింది అని అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళారు. కేవలం అనుచిత వ్యాఖ్యలే కాదు, అక్కడ కార్యకర్తల్ని ప్రజల్ని కూడా తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టారు, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు, రాజకీయ రగడకి ఆయన కారణమయ్యారు. ఈ క్రమంలోనే ఆ కేసులో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ కేసులో బెయిల్ వచ్చింది అనుకున్న టైంలో ఇదిగోండి, పోలీసుల విధులకి ఆటంకాలు కలిగించి వాళ్ళని దుర్భాషలాడిన కేసులో కూడా ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సో ఈ కేసులో మళ్ళీ పీటీ వారెంట్ జారీ చేశారు. కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది. అంటే ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఆయన జైల్లోనే ఉంటారని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఈ కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఈ కేసులో బెయిల్ వచ్చిందని చెప్పేసి ఇదిగోండి, అంబటి మౌనిక సంబరాలు చేసుకున్నారు. గుంటూరు టౌన్లోని వైసీపీ నాయకులందరినీ పిలిచి వాళ్ళకి స్వీట్లు తినిపించి, వాళ్ళు స్వీట్లు తినిపిస్తే ఈమె కూడా తిని బాణాసంచాలు కాల్చుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. మొత్తం మీద చూస్తే ఈ కేసులో బయటకు వస్తాడు అనుకున్న అంబటి రాంబాబుని సంక్రాంతి సంబరాల కేసులో మళ్ళీ లోపలేశారు. ఏం జరిగింది సంక్రాంతి సంబరాలకి? మరి అంబటి రాంబాబుకి ఏంటి వివాదం అని చూస్తే కనుక, సంక్రాంతి సంబరాలంటేనే అంబటి రాంబాబు అంటేనే సంబరాల రాంబాబు. సో ఈ క్రమంలో ఆయన సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా ఉండగా, మంత్రిగా ఉండగా ఆయన ఏం చేశారంటే, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవాళ్ళు, వితంతు పెన్షన్ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి వాలంటీర్ల ద్వారా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 200 రూపాయలు వసూలు చేశారు. వాళ్ళకి 2 టికెట్లు ఇచ్చారు, లాటరీ టికెట్లు. మామూలుగా అయితే లాటరీ టికెట్లు ఎక్కడిస్తారు? ఏదో బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర, లేకపోతే టౌన్లోని రద్దీగా ఉండే ప్రాంతంలోనో మెళ్ళో ఒక బోర్డు వేసుకునో లేకపోతే ఒక టేబుల్ పెట్టి కూర్చునో లాటరీ టికెట్లు అమ్ముతారు. కానీ అంబటి రాంబాబు ఆ స్థాయిలో లాటరీ టికెట్లు అమ్మలేరు కదా మెళ్ళో బోర్డు వేసుకుని. అందుకని ఆయన ఏం చేశారంటే, మంత్రి కాబట్టి వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వితంతువులకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పెన్షన్లు తీసుకునే వాళ్ళకి, వితంతువుల దగ్గర నుంచి, అలాగే వికలాంగుల దగ్గర నుంచి, మొత్తం అందరి దగ్గర నుంచి కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళందరి పెన్షన్ల నుంచి 200 కట్ చేసుకుని ఇచ్చారు. సో ఇది పెద్ద క్రైమ్ కాబట్టి, మొత్తం 5 కోట్ల రూపాయల స్కామ్ కాబట్టి ఆయన్ని మళ్ళీ రిమాండ్కి తరలించారు. సో ఇప్పుడు తాజాగా ఈ సంక్రాంతి సంబరాల కేసులో కూడా అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది. ఆయన బయటకు రాబోతున్నారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అందుకనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అంటున్నారట, ఈసారి సంబరాలు ఇట్ట చేయొద్దు, అంబటి రాంబాబు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చేశారు అనుకున్నప్పుడే సంబరాలు చేయండి, అప్పుడే స్వీట్లు తినిపించుకోండి, అప్పుడే మీరంతా కూడా ఎంజాయ్ చేయండి, ఇప్పుడల్లా ఆ సంబరాలు పెట్టమాకండి. మనం చూసారుగా, బెయిల్ వచ్చింది, ఆయన వస్తున్నారు అనుకున్న టైంలో మళ్ళీ పీటీ వారెంట్ వేసి సంబరాల కేసులో ఆయన్ని రాంబాబుని లోపలేశారు సంక్రాంతి సంబరాల కేసులో. ఈసారి అలా చేయొద్దు, ఆయన ఇంటికి వచ్చారు అనుకున్నప్పుడే సంబరాలు చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఆయన మీద పీటీ వారెంట్లు 3 రెడీగా ఉన్నాయట. వాటిల్లో ఒకటేంటంటే మద్యం కుంభకోణానికి సంబంధించింది. అంబటి రాంబాబు మంత్రిగా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, ఈ మద్యం ఏదైతే ప్రభుత్వమే ఒక పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యాన్ని అమ్మే విధంగా ఒక ఏర్పాటు చేసుకుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అవి ఏంటంటే డిస్టిలరీస్ దగ్గర నుంచి మద్యం గోడౌన్లకి, మద్యం గోడౌన్ల నుంచి మద్యం షాపులకి మద్యం కేసులు తరలిస్తారు. ఈ తరలించే సబ్ కాంట్రాక్ట్ని అంబటి రాంబాబు తన బినామీ కంపెనీ ద్వారా నిర్వహించారట. అంటే మద్యం డిస్టిలరీస్ నుంచి గోడౌన్స్కి వచ్చిన తర్వాత, గోడౌన్స్ నుంచి గుంటూరుతో పాటుగా, గుంటూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలో కూడా మొత్తం అన్ని మద్యం షాపులకి, మద్యం గోడౌన్ల నుంచి మద్యం కేసుల్ని తరలించే కాంట్రాక్ట్ని తీసుకున్నారు. ఒక్కొక్క కేసుకి 22 రూపాయలు. సో అంతకుముందు ఎలా ఉండేది? కేసుకు 13 రూపాయలు ఉండేది. మెయిన్ కాంట్రాక్టర్ ఎంత తీసుకున్నాడు? 34 రూపాయలు తీసుకున్నాడు. వీళ్ళు ఎంత తీసుకున్నారు? 22 రూపాయలు తీసుకున్నారు. సో 13 రూపాయలకి 34 రూపాయలకి ఏమన్నా పొంతనుందా? సబ్ కాంట్రాక్టరు, మెయిన్ కాంట్రాక్టర్, ఈ లాజిస్టిక్స్లో మెయిన్ కాంట్రాక్టరు, సబ్ కాంట్రాక్టర్ అందరూ దోచుకుతున్నట్టేగా ప్రజల సొమ్ముని. 13 రూపాయలు ఎక్కడ, 34 రూపాయలు ఎక్కడ? సో కాబట్టి
ఈ కేసులో కూడా అంబటి రాంబాబు మరోసారి జైలుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇంటికి వచ్చేదాకా ఆగండి. అంబటి రాంబాబు ఇంటికి వచ్చాడు, దిష్టి తీస్తారు, గుమ్మడికాయ మీద హారతి పెట్టి దిష్టి తీస్తారు, లోపల తీసుకొస్తారు కదా, లోపలికి వచ్చిన తర్వాతే సంబరాలు చేసుకోండి. అంతే తప్ప ఆయన ఎక్కడో రాజమండ్రిలో రిలీజ్ అవుతున్నాడు అనుకున్నప్పుడు సంబరాలు చేసుకోకండి. మార్గ మధ్యంలో కూడా మళ్ళీ వెనక్కి తిప్పుకుని వెళ్ళొచ్చు. నమ్మకం లేదు, కేసులు అలాంటివి ఉన్నాయి, పీటీ వారెంట్లు అలాంటివి వేశారు అని చెప్పేసి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చెప్తున్నారట, ఈసారి సంబరాలు చేయొద్దు, ఇంటికి వచ్చేదాకా ఆగండి అని చెప్పేసి. మరి ఏం జరుగుతుంది? అంబటి రాంబాబు ఈసారి బెయిల్ మీద ఇంటి దాకా వస్తారా, లేకపోతే ఈ బెయిల్ ఇచ్చినట్టే ఇచ్చి గతంలో ఎలాగైతే ఇంకొక కేసులో పీటీ వారెంట్ జారీ చేసి మళ్ళీ రిమాండ్ ఖైదీగా పంపించారో అలాగే ఈసారి కూడా మళ్ళీ రిమాండ్ ఖైదీగా పంపించేస్తారా? అసలు అంబటి మౌనిక ఒకవేళ ఆవిడ బయటకు వచ్చి అంటే గనక నాన్న వస్తున్నాడు, సంబరాలు చేయండి, డీజేలు కొట్టండి అని అన్నట్టు అసలు ఆవిడ సంబరాలు చేసుకుని డీజేలు కొట్టి అసలు డ్యాన్సులు వేసి స్వీట్లు తినిపించుకునే స్థాయికి ఉంటుందా ఈసారైనా, లేదా ఉండదా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.